యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరులారా, మరి దేవుడు మనల్ని ఈరోజు ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు సజీవ లెక్కలో ఉంచి మన పనులన్నింటిలో, మన అవసరతలన్నింటిలో తోడుండి ఆది దేవుడికి వేలాది వందనము స్తుతులు స్తోత్రం చెల్లించుకుందాము. మరి ఇంకా గృహాలకి రాని వారు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా దేవుడు కృపతోడుగా ఉంచి క్షేమకరంగా ప్రభా తోడుగా ఉండి నా తండ్రి ప్రభా ఈ గృహాలకు దయచేసే విధంగా నా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. బిడ్డలందరికీ నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. ప్రియ సహోదరులారా, మరి దేవుడు ఈరోజు కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం ద్వారా 7వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను కనియున్నాను. కట్టడను నేను వివరించేదనంట. యెహోవా నా కుమారుడు, నేను ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని చెప్తున్నాడు. రాజులు కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను అని చెప్తున్నాడు. రాజు ఇట్లా మాట్లాడినప్పుడు నీ కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని చెప్తున్నాడు. మనము ఏ పనుల్లో అయితే మనం చేయదలుచుకుంటున్నామో, ఒక గృహం కట్టడమే కానీ, ఒక వివాహమే జరిగించడం కానీ, ప్రతి ఒక్క విషయంలో ఏ పనిలో మనము మొదలు పెట్టాలనుకుంటున్నామో దాంట్లో యెహోవా మనకు తోడుండి నడిపిస్తానని మాట్లాడుతున్నాడు. కట్టడంటే మనం ఏదైతే కట్టాలనుకుంటున్నామో, ఒకళ్ళ కుటుంబాలు విడిపోయినాయేమో, కుటుంబాలు కట్టడం కోసము దేవుడు నిలబెడతాను అంటున్నాడేమో. ఏ బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నప్పటికీ దేవుడు ప్రతి ఒక్క బిడ్డతోటి మాట్లాడుతున్నాడు. వాళ్ళ అప్పుల బాధల్లో ఉన్నా ఆ అప్పుల కోసం ఎట్లా కట్టాలని అడిగే ప్రతి ఒక్క బిడ్డ నా దగ్గర సమాధానం ఉంది. దేనికైనా సమాధానం నా దగ్గర ఉంది. మీకు ఎక్కడ దొరకని సమాధానం నేను ఇస్తాను అని కట్టేవాడిని నేనేను, మీ కట్టడలన్నీ కట్టేవాడిని నేను అని చెప్తున్నాడు. బిడ్డల చదువు కోసం డబ్బులు లేక బాధపడుతున్నప్పటికీ దేవుడు వాళ్ళకు కూడా సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఏ అవసరతలతోటి ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నప్పటికీ వాళ్ళ కట్టడాలు నేను కడతాను అని చెప్తున్నాడు. నేను కనియున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. ఈ దినం బిడ్డలందరినీ నేను కనియున్నాను, మీరు ఎందుకు బాధపడుతున్నారు, మీరు నా మీద మోపొచ్చు కదా, మీ బాధలన్నీ మీ కుటుంబాల చింత అంతా నా మీద మోపి మహా సంతోషంగా నా ఒడిలోకి రావచ్చు కదా మీరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు వదిలిపెట్టడంలో మనం వదులుకున్నా కానీ దేవుడు మనల్ని ఎప్పుడు వదులుకోడంట. మనకి బాధ కలిగినప్పుడు దేవుడిని మనం అసహ్యించుకుంటాం, కానీ దేవుడు మనల్ని వదిలేవాడు కాదు. కష్టాలు ఎవరు ఏం చేస్తున్నామో దానికి తగ్గట్టు కష్టాలు వస్తాయి, దానికి తగ్గట్టు ఫలితాలు ఉంటాయి. ఒక కీడు తర్వాత పెద్ద మేలు దాచిపెట్టి ఉంటాడు దేవుడు, కానీ ఆ కీడు మనల్ని అంటదు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏది ఉండదంట. కానీ మనకు తెలియక ఎన్నెన్నో బాధలు పడతాం. ప్రభువా మాకు సహాయం చేయమని అడిగితే చాలు, ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు దానికి. కానీ ఆ ఓర్పు కలిగి మనం జీవించాలి, ఆ నిరీక్షణ కలిగి మనం జీవించాలి. అట్లా జీవించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడనమాట. మనము దీన మనసు కలిగి ప్రభువా మాకు సహాయం దయచేవా, ప్రభా మేము ఈ పనిలో ఉన్నామయ్యా, ఈ కష్టాల్లో ఉన్నాం ప్రభా, వీటి కోసం ఎదురు చూస్తున్నామయ్యా, మా చేతి పనులు మేము ఏదైనా ఒక వ్యాపారంగా చేసుకోవాలనుకుంటున్నాం ప్రభా, ఈ పనిలో ఏది మాకు ముందుకు రావటం లేదయ్యా అని అడిగితే దాంట్లో కట్టడాలను ఎట్ట కట్టుకోవాలో, ఎట్ట జ్ఞానంగా మనం జీవించాలో, మనకి ఎట్లా వివేచన కలిగిన మనసు మనకు దయచేను అన్నీ ఆయన దగ్గరే దాచిపెట్టాడు అనమాట. మనకేం పుట్టకతోటి జ్ఞానం లేదు, దేవుడు జ్ఞానాన్ని ఇస్తేనే మనకి ఆ జ్ఞానం అనమాట. మనకి జ్ఞానము ఎంత ఉన్నప్పటికీ మనకు ఉండే జ్ఞానం ఒక మట్టి బుర్ర లాంటిదేనమాట. మన మొత్తం మట్టి తప్ప మనకి
అంత జ్ఞానం రాదు. కానీ దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంటే చదువు సంధ్య లేకుండా దేనికి పనికిరాని వారిని కూడా అందరికంటే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడంట దేవుడు. మరి అంత జ్ఞానాన్ని ఇచ్చి అంత సంపదనిచ్చి సిరి సంపదలన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. మన దగ్గర ఉండేది కొంచెమైనప్పటికీ మనకు అది వ్యర్థమే. కానీ దేవుడి దగ్గర మనం పొందుకునే ప్రతి ఒక్క సిరి సంపదలన్నిటినీ ఎంతో మహానందంగా ఉంటుంది అన్నమాట. తృప్తి కొంచెం తిన్నప్పటికీ మహానందంగా తృప్తికరంగా హృదయంలో నుంచి ఆనంద ధ్వనులు పరుగులు తీస్తాయి అన్నమాట. అట్టి హృదయంతో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ దినం మిమ్మల్ని కని ఉన్నాను బిడ్డా, మిమ్మల్ని కని ఉన్నాను, మీరు ఎందుకు చింతిస్తున్నారు? మీ కట్టలను కట్టేబడి నేనే కదా. ఎందుకు 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 మీరు అదే ప్రకారంగా మీరు భయపడుతున్నారు? ఎందుకు చింతిస్తున్నారు? ఏ విషయంలో అయినా సరే నాకు అసాధ్యం అంటూ ఏది లేదు కదా. సర్వ సృష్టికర్త నేనైనప్పటికీ నాకు అసాధ్యం అంటూ ఏముంది? శాసనాలనే శాసించే దేవుడిని నేను. నన్ను వదిలిపెట్టి మీరు ఎందుకు దూరంగా ఉంటారు? మీ కట్టడలన్నీ నేను కడతాను, మీకు సమస్య ఏదైనప్పటికీ తీర్చేవాడిని నేనేను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినము అంతా మాట్లాడుతున్నాడు. ఆరోగ్యం బాగలేకేమన్నా బాధపడుతున్నావా? రాత్రి వేళ సమయం అయ్యేటప్పుడు ఈ తెల్లారికి ఎట్లా ఉంటుందో నా జీవితం అని చెప్పనని భయపడుతున్నావా? అన్నిట్లో దేవుడు ఆరోగ్యాన్ని కడతాడు. మనకి ఏది కావాలన్నా ఆయనే కడతాడు. కానీ మనం దీన మనసు కలిగి నిరీక్షణ కలిగి వేసి ఉండాలన్నమాట. దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఎంతో ధన్యులమై ఉండాలన్నమాట. అంత ధన్యత కలిగి మనం దేన మనసుతోటి ఇరిగి నలిగిన హృదయంతో దేవుడి పాదాల చెంతకి వెళ్ళినప్పుడు మనకి అన్నిటికీ జవాబిస్తాడంట. మరి ఈ దినం దేవుడు అదే మాట్లాడుతున్నాడు. ప్రతి క్షణం నేను కని ఉన్నాను మిమ్మల్ని. తల్లి ఏమో మర్చినేమో, తండ్రి అయినా మర్చినేమో, తోడబుట్టిన వాళ్ళు మర్చినేమో, స్నేహితులు మర్చినేమో, లోకమంతా వెలవేసినప్పటికీ నేనున్నాను మీకు తోడని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కని ఉన్నాను మిమ్మల్ని అందరినీ, మీ కన్న వాళ్ళ కాదు. నేను గర్భంలోకి మిమ్మల్ని నడిపించిన వాడు నేనేను, భూమి మీదకు నడిపించిన తండ్రి నేనేను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదేనో ప్రతి ఒక్క విషయంలో ఏదైనప్పటికీ మీకు సహాయం చేస్తాను. మీరు ఎవరో పక్క తొలిగిపోవద్దు. ప్రతి ఒక్కరు నా వైపు చూడండి, నేను చెప్పే మాట వినండి అని చెప్పనని దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రతి సహోదరులరా, ప్రతి ఒక్కరు వినండి. ప్రతి ఒక్కరు చిన్న బిడ్డల విషయంలో కానీ పెద్దవాళ్ళ విషయంలో కానీ ఎవరు ఎక్కడ ఏ సమస్యలు అది ఏదైనప్పటికీ ఏమి దరితోయలేదు, నా చుట్టూ చీకటే ఉందని చెప్పని అనుకున్నప్పటికీ ఆ చీకటిలోనే మీకు పౌర్ణం వెలుగుని మీకు దేవుడు నిలబెడతాడనమాట. అంత కృపని దేవుడు ఇస్తాడనమాట. ఈ దినం దేవుని అదే మాట్లాడుతున్నాడు. ఎలుగును నింపుతున్నాను, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను కని ఉన్నాను కదా, నీ చెంత నా మీద మోపు. నువ్వు పదే ఆడవద్దు, నువ్వు బాధపడొద్దు. ఏది నిన్ను ఏమి దరిదాపులో చేయదు. తెలుసో తెలియకో చేసిన పొరపాట్లు ఏదైనా ఉన్నప్పటికీ సరిచేసేవాడు నేనేను. నా పాదాల చెంతకు రా, నువ్వు నా పాదాలు పట్టుకో, నన్ను వదలొద్దు, విడవద్దు, ఎడబాయొద్దని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. నేనే నీకు తండ్రిని, నీ కుటుంబానికి యజమానకర్తన నేనే. నువ్వెందుకు పదే దిగులు పడుతున్నావు? అలాంటి బాధలు పడవద్దు, అలాంటి సమస్యలు రానియద్దు. నీ మనసులోకి అలాంటి కీడు ఆలోచనలు రాకుండా జీవించండి అని చెప్పనని మాట్లాడుతున్నాడు. ఈ దినము తండ్రిని అందరితోటి ప్రతి ఒక్క బిడ్డతోటి అదే మాట్లాడుతున్నాడు. తండ్రికి ఎంత గొప్ప దేవుడు, మనం వదిలిపెట్టినా ఆయన వదిలిపెట్టినా అని చెప్తున్నాడు. నేను కని ఉన్నాను, మీకెందుకు అంత శ్రమ? నేను కని ఉన్నాను కదా, మీకెందుకు అంత బాధ? తండ్రిగా నేనున్నప్పుడు మీరు బాధపడాల్సిన పనే ఉంది. అది ఏదైనా సరే నా మీద మోపండి. ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య నా మీద మోపండి. సహాయం చేసే దేవుడు నేనుండగా మీరెందుకు ఎదురు చూస్తున్నారు? ఎందుకు చింతిస్తున్నారు? దేనికి పనికిరాని చింత ఎందుకు మీకు? అదేదో ఆ భారం మీద నా మీద మోపండి, మహా సంతోషంగా జీవించండి. కావాల్సిన వాడిని నేనే, చేయవలసిన వాడిని నేనేను, ఆది అంతమునైన వాడిని నేనేను అని చెప్పనని దేవుడు మాట్లాడతాడు. వాక్యమే దేవుడే వాక్యం కాబట్టి దేవుడు ఈ దినం మనందరితోటి ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎన్నడు ప్రతి దినం మనము మరిచినప్పటికీ దేవుడు మనల్ని మరవడంట. నేను కని ఉన్నాను, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నేను కని ఉన్నాను. మీకు ఏమి లేకపోయినప్పటికీ పరలోకమన్నాను నేను ఇస్తానని చెప్తున్నాడు. వెళ్తూ
పైన పక్షుల దారైనా మనకి భోజనాన్ని దేవుడు పంపిస్తాడంట. అట్టి కృపను మన మీద అభిషేకించున్నాడు దేవుడు. ఈ దినము మనతోటి అదే మాట్లాడుతున్నాడు. బిడ్డ ఎవరైతే ఆ బాధల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మీ అందరితోటి మాట్లాడుతున్నాడు. మీ అందరితోటి ప్రతి ఒక్క బిడ్డని దేవుడు ప్రతి క్షణంగా మిమ్మల్ని అందరినీ పదే పదే నేను కని ఉన్నాను. మీరు ఎందుకు చింతిస్తున్నారు? ఏడవద్దు, బాధపడద్దు, భయపడద్దు. ఏదైనా సరే మీకు ఏది కావాలన్నా ఏమీ లేకపోయినా మీ చుట్టూ శూన్యమైనప్పటికీ వెలుగును నింపే దేవుడు నేనేను. అది అసాధ్యమైన దాన్ని కూడా చివరికి చెయ్యి జారిపోయింది, పోయింది, ఇంక లేదు నా దగ్గర, అసలు కనుమేరలా కూడా నా కంటికి కూడా కనపడలేదని చెప్పను బాధపడుతున్నప్పటికి కూడా నన్ను ఆశ్రయించిన వారికి నేను ఎవరిని తోసివేయలేదు. మీరు ఎన్ని పొరపాట్లు చేసినప్పటికీ నేను నా హృదయంలోకి ఆహ్వానించడానికి మిమ్మల్ని అందరినీ ఎప్పటికీ చేతులు చాపే పెడుతున్నాను. నేను విడిచిపోయేవాడిని కాదు. మీరు పిలవపోయినా నేను మీ పక్కనే ఉన్నాను, మీతోనే ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, సంతోషంలో ఉన్నాను, కానీ నన్ను ఎవరు ఆహ్వానించుకోవటం లేదు. అందుకనే నాకు బాధ కలుగుతుంది. అయినప్పటికీ నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. నేను మిమ్మల్ని అందరూ కని ఉన్నాను. మీరు నా వైపు చూడకపోయినా నేను మీ వైపు చూస్తూనే ఉన్నాను. మీ బాధలు వచ్చినప్పుడు ఎంతో అరిచేయి అడ్డం పెట్టి జీవిస్తున్నాను. లేకపోతే మీరు పడిపోతారని చెప్పానని ఎన్నోసార్లు చేయి అడ్డం పెట్టి మిమ్మల్ని ముందుకు నెట్టి ఉన్నాను. కానీ చేసిన మేలుని మీరు మర్చిపోయినప్పటికీ నాకు నేను ఏ బిడ్డకి ఏది చేస్తున్నానో వాటన్నిట్లో నాకు గుర్తుంది అని చెప్పానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం ఎవరికి ఏ మేలు చేశాడో నాకు తెలియదు, కానీ ప్రియ సహోదరులారా, చేసిన మేలులన్నిటికీ దేవుడి దగ్గర కృతజ్ఞతాస్తుతులు ఎప్పటికప్పుడు ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకోండి. దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు, ఇంకా మంచిగా దీవిస్తాడు. ఏ విషయంలో అయితే మీరు అడుగుతున్నారో అది ఖచ్చితంగా జరిగిద్ది. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడనమాట. మనుషుల మాట అయితే ఈ దినము ఇంకో క్షణం ఒక మాట మాట్లాడతారు, తెల్లారితో ఒక మాట మాట్లాడతారు, రాత్రి అయితే ఒక మాట మాట్లాడతారు. కానీ దేవుడు ఎవరి పట్ల ఏ మేలులు అయితే దాచిపెట్టి ఉన్నాడో, ఏ మేలులు వాగ్దానాలు అయితే ఇచ్చున్నాడో ఆ బిడ్డ పట్ల ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడనమాట. వాగ్దానం ఇచ్చిన దేవుడు మనిషి దేవుడు కాదు. మనకి ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి క్షణం మన కళ్ళు మూసుకొని మనకి తెలియకోకుండా గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడిని మనం ఏదైతే దుఃఖిస్తూ పనుకొని ఉంటామో దానికి జవాబు ఆయన మనం పిలవపోయిన మన హృదయంలో ఆయన తలుచుకుంటూ పనుకున్నప్పటికీ దేవుడు మనతోటి ఆయన స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన స్వరం మనకి చెవులకి మెల్లనైన స్వరంగా, మన బంధువుల స్వరంగా, మన బిడ్డల స్వరంగా, ఎవరో ఒకళ్ళు ఆత్మీయుల స్వరంగా, ఎవరో ఒకళ్ళు స్వరంగా వినిపిస్తాడు, మాట్లాడతాడు, ఆ దర్శనాన్ని కలిగిస్తాడు. ఆయన మన పట్ల ఏదైతే ఉందో, మన పట్ల ఏ ప్రణాళిక అయితే ఉందో ఆ ప్రణాళిక మనకి తెలియపరుస్తాడు. ఒక తెలివిని ఇస్తాడు, ఒక జ్ఞానాన్ని ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, శాంతి ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. ఏ బిడ్డలు ఏది కోరుకున్నప్పటికీ నా బిడ్డలకి నేను ఇవ్వటం నాకు తెలియదా అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఏదైనప్పటికీ నేను ఇచ్చేవాడిని, కానీ ఉన్నవాడిని నేను కాబట్టి ఇచ్చేవాడిని నేనేను అని చెప్పనని దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాను అనమాట. ప్రతి క్షణం మీ అందరితోటి మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రతి క్షణం ఎవరిని విడవను, నేను ఎడబాయును అని చెప్తున్నాడు. మీరు నన్ను తోసివేసినా నెట్టివేసినా కానీ మిమ్మల్ని అందరినీ నేను దగ్గరికి చేర్చుకుంటానని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదే రాత్రివేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు పట్టుకోండి వాగ్దానాన్ని, హృదయంలో నాటుకోండి. ప్రభా, మమ్మల్ని కని ఉన్నావయ్యా, మాకు ఈ శ్రమలు వచ్చినాయి అయ్యా, నువ్వు చెప్పావు కదా, నువ్వు ఇటు మాట్లాడావు కదా అని చెప్పనని మీ హృదయాల్లో పెట్టుకోండి. అడగండి, దేవుణ్ణి అడగండి. యేసయ్యా, నువ్వు ఈ దినం ఇది మాట్లాడావయ్యా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడావయ్యా అని చెప్పనని ఆయన వాగ్దానాన్ని పట్టుకొని అడగండి. మీకు చదువుల్లో అయినా కానీ, కుటుంబంలో విషయాలే కానీ, సమస్యలు ఏదన్నప్పటికీ, ఏ నష్టం వచ్చినప్పటికీ ఆ నష్టాన్ని కూడా దేవుడు ఎవరో ఒకరి ద్వారా మనకి లాభాన్ని తీసుకొస్తాడు. దేవుడు నష్టపాలు చేసేవాడు కాదు. యెహోవాను ఆశ్రయించిన వారు ధనిలే కానీ అభాగ్యులు ఎవరు వదిలిపెట్టుకునే దేవుడు కాదు. ఆయన ఎంతో ధన్యులు. యెహోవాను ఆశ్రయించిన వారు ఎంతో ధన్యత కలిగిన వారు. పెండ కుప్పల మీద నుంచి లేవనైతే తండ్రి ఆయన విజయం పొందుకున్న దేవుడే తప్ప అపజయాన్ని పొందిన దేవుడు కాదు. మన కోసం భూమి మీదకి వచ్చి కలవర శిలువలో రక్తం కార్చి ఆ రక్త పరిశుద్ధంతో, ఆ పరిశుద్ధమైన రక్తంతో మనందరికీ పాపదోషము తొలగించిన దేవుడు ఆయన.
అట్లాంటి దేవుని మరవకూడదు. ఎంత మంచి దేవుడో! ఆయన రాకపోతే మన పాపదోషములు తొలగించే వాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడ ఎన్ని మేఘపోతులు కోసినా, కోళ్ళు కోసినప్పటికీ మన దోషం తొలగదనమాట. పరిశుద్ధాత్ముడు వచ్చి బలియాగం చేయబట్టి మన పాపదోషములు భూమి మీద తొలగిపోయినాయి. కానీ అయినప్పటికీ ప్రతి క్షణం మనము ఆయన పట్ల ఆయన బాధ పెట్టేవారు కానీ, ఆయన శ్రోధించేవారు కానీ జీవిస్తున్నాం. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు. యథార్థమైన జీవితంలో జీవించండి. కుటుంబం అంతా శాంతి సమాధానం కలిగి జీవించండి. మంచి మార్గాన్ని నడిస్తే అన్నీ మంచిగా జరుగుతాయి. మీరు చేసే ప్రతి ఒక్క మంచి పనులు, ఒక్క పని మొదలు పెడితే దానికి 1000 రెట్లుగా మీకు ఆశీర్వాదం దొరికిద్దని చెప్పనని దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. నేను కని ఉన్నాను మిమ్మల్ని అని చెప్పనని మాట్లాడుతున్నాడు. మరి ప్రియ సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి పాదాల చెంతకి వెళ్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రం నాయన. మా మంచి కాపరే నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన ప్రభా. మమ్మల్ని కని ఉన్నానన్నవయ్యా, మా కట్టలను కడుతున్నానన్న మాటలు చెప్తున్నావయ్యా. మరి నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలోనైనా ఏ బిడ్డ ఏ సమస్యలో ఉందో నాకైతే తెలియదు ప్రభా. అట్టి బిడ్డలందరినైనా నా తండ్రి ఆ హృదయాలన్నిటినైనా ఏ కట్టలను కట్టి నా తండ్రి ఆ కుటుంబాల్లో ప్రతి ఒక్క కట్టడిని కట్టి నా తండ్రి దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నా తండ్రి నీ ఆశీర్వాదాలు పొందుకునేవారుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఆకాశం సింహాసనం, భూమి నా పాతిపేటం అంటున్నావయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. స్తుతి అయ్యా, స్తోత్రం నాయన. స్తుతులకు పాత్రుడా, స్తోతారకుడా నీకు వందనములయ్యా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త స్తోత్రం నాయన. స్తుతి అయ్యా, స్తుతి 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 స్తోత్రం నాయన. సూటిగా మాట్లాడే దేవానికి స్తోత్రం నాయన. అట్టి బిడ్డలు ఎంతమంది బాధపడుతున్నారా ప్రభా, వాళ్ళందరికీ తండ్రి వయ్యనన్నావయ్యా. ఈ లోకమంతా నా బిడ్డలు అంటున్నావయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉందా ప్రభా, నా తండ్రి ప్రభా, ప్రయాణం చేసేటప్పుడు నా తండ్రి ప్రభా కాలి నడకతోటి బిడ్డలు బాధపడుతూ వస్తున్నారేమో ప్రభా, వాహనాల కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభా, వాహనాలు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, బిడ్డల కోసం బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, సంతానం కోసం ఎదురు చూసే బిడ్డలకి నాయన సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తల్లి పాల కోసం బాధపడుతున్న ప్రతి ఒక్క చిన్నారి బిడ్డలకు నా తండ్రి ప్రభా, పురిట్లో బిడ్డలకు నాయన తల్లి పాలు శ్రేష్టమైన పాలుగా ఆ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోమని, నీ నామను ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నీకు స్తోత్రం నాయన. ఎంతో మంది బిడ్డలైనా ప్రతి దినం తండ్రి ప్రభా, చిన్నారి బిడ్డలు కానీ పెద్దవాళ్ళ కన్నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రయాణం చేస్తున్నారయ్యా. ఏ ప్రయాణం చుట్టూనైనా నా తండ్రి ఆపద కలగకుండానైనా ప్రతి ఒక్క ప్రయాణం, ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కంచెను వేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా లోకం వైపు చూడకుండానైనా యథార్థమైన జీవితంలో నీ వైపు చూసే భాగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. నా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డ చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లో నేను ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలందరినైనా వాళ్ళ చదువుల్లో కానీ, జాబుల్లో కానీ, జీవితాల్లో కానీ దీవించి మెండారుగా దీవించినైనా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభా. ఆరోగ్య నాయుషుని ప్రతి ఒక్క కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. జ్ఞానాన్ని, వివేచన, జ్ఞాపక శక్తిని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. లోకంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో నా తండ్రి ప్రభా, ఎవరితోటి ఎలా నడుచుకోవాలో నాయన మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ఎవరు ఏమి చెప్పినా నాయన బిడ్డలు నా తండ్రి ప్రభా వ్యతిరేకంగా జీవించకూడదయ్యా. ఎవరు ఏం చెప్తున్నారో జ్ఞానం కలిగిన బిడ్డలుగా జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. ఎక్కడ ఏం జరుగుతుందో నా తండ్రి ప్రభా అవన్నీ బిడ్డల తలంపులకు నాయన చెడు తలంపులుగా కాకుండా నాయన మంచి జ్ఞానం కలిగిన తలంపులుగా, నీ పరిశుద్ధాత్మ తలంపులుగా ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఎన్ని కుటుంబాల్లోనైనా నా తండ్రి సైతాన్ సోదరులతో బాధపడుతున్నారు. రాత్రి నిద్ర లేక పగులు నా తండ్రి కడుపు తిండి లేకుండా నీళ్ళు లేకుండా తిరుగుతున్నారా ప్రభా, ఆ బిడ్డలందరూ దర్శించండి. రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క బిడ్డకునైనా సంపూర్ణ స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, భయపడుతూ ప్రతి క్షణం భయపడుతూ జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని, నీ నామను ఘనపరచుకొని తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమంది పుట్టినరోజు బాగా జరుపుకుంటున్నారా ప్రభా, పుట్టినరోజు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మెండారుగా నూతన సంవత్సరంలోనైనా జయవీరుడిగా నా తండ్రి ప్రభా
నీ ఉండి నాయన నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో నూతన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నా. బిడ్డ మనసు నిండా నాయన మళ్ళీ సంవత్సరం వరకు నాయన దీవించబడి ఆశీర్వదించబడాలయ్యా. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న బిడ్డలు కూడా అలాగే దీవించి ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామయ్యా. నూతనంగా జరుపుకుంటున్న ప్రతి ఒక్క శుభకార్యాల తోడుని సహాయం దయచేయమని, పనులన్నీ పూర్తయిపోయేంత వరకు నేను కృప తోడుగా ఉంచి వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా గృహాలు చేరేంతవరకు నేను ఆ బిడ్డలనైనా ఏ చెడు ముట్టకుండా కాపాడండి. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారో వాళ్ళందరికీ నీ తోడుని సహాయం దయచేసి ప్రార్థిస్తున్నాను. ఎక్కడ ఏ బిడ్డకి ఎలాంటి ఆపద కలగకుండా ఎక్కడికైతే బయలుదేరుతున్నారు నాయన ఆ గృహాలకు వెళ్ళేంతవరకు నేను ఆ బిడ్డలు ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. నీ కృప కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి, నా తండ్రి వికలాంగుల్ని జ్ఞాపకం చేసుకోండి. మరణ పడకల మీదకు నా తండ్రి వాక్యంతో పడి మన మాట పలుకు లేకుండా పడిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థత కలిగించి ఆ బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి అటు బిడ్డలు ఎంతమంది ఉన్నారో ప్రభా మాకైతే తెలియదు కానీ తండ్రి ప్రభా, ఎక్కడెక్కడ ఎంతమందినైనా మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరా, ఈ బాధ మేము పడలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నామని అనేక రకాలుగా శోధిస్తున్న ఆ బిడ్డలందరినీ లేకమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరుచుకొని గృహాల్లో ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా, మా కుటుంబంలో ఎవరు లేరు, నాకు భర్త లేడు, అత్తమామ లేరు, నా బిడ్డలను బాధ పెట్టేవాళ్ళు, నా తండ్రి నా బిడ్డలు ఎవరు చూస్తారని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి అట్టి కృపని దయచేయండి అయ్యా. మాట్లాడండి అయ్యా, దర్శించండి ప్రభా. చదువుల విషయాల్లోనైనా నా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో ఆర్థిక పరిస్థితులన్నీ తొలగించి ప్రతి ఒక్క కుటుంబంలోనైనా మహా సంతోషంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని సన్నిధిలో సాక్షులుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నాయన. జయవీరుడిగా ఉండి ప్రతి ఒక్క బిడ్డని గెలిపిస్తున్నందుకే నీకు స్తోత్రం నాయన. ఏ విషయాల్లోనైనా నా తండ్రి ప్రభా కట్టడాలు కట్టబడతానని చెప్పి మాట్లాడుతున్నావు తండ్రి ప్రభా, నీ కట్టడాలు కట్టబడండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఈ రాత్రి సమయం ప్రతి ఒక్క గృహం చుట్టూ నీకు కంచెను వేయండి అయ్యా. ఎన్ని రకాల ప్రయాణాలు నా తండ్రి ప్రభా జరుగుతున్నాయి ప్రభా, ప్రయాణికులందరికీ నేను సహాయం తోడుని సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాను. ఆకాశంలో నడుస్తున్నా ప్రతి ఒక్క వాహనాల తండ్రి చుట్టూ నాయన కంచెను వేయండి అయ్యా. నా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కంచెను వేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఇంకా నాయన జాలర్లు రాత్రి వేళ సమయంలో కూడా నాన్న చేపలు పడడానికి వెళ్తున్నాను, ఆ బిడ్డలకు కూడా నీ కృప కాపుదలు ఉంచండి. సముద్రం పైన ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం బిడ్డల చుట్టూ నాయన కంచెను వేసి కాపుకం నేస్తున్నామని ప్రార్థిస్తున్నామయ్యా. జాలాలు జాలకుండా నా తండ్రి ప్రభా విస్తారంగా పట్టుకుని మహా సంతోషంగా తిరిగి వచ్చే బిడ్డలుగా దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా, తండ్రి నీ నామనికి మహిమ కలుగును గాకయ్యా. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబులు దయచేయండి, వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన మంచి సంబంధాలు తెచ్చి నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. వివాహాలు ఖాయం కుదిరింది కానీ ఇంట్లో ఎరుకులు ఇబ్బందులు ఎన్నో సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన ఏదైతే కొదువయిందో ప్రభా వాటన్నిటిలో కొదువు తీర్చా మహా సంతోషంగా బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, మెండారుగా దీవించి ఆశీర్వదించమని, కావాల్సిన అన్నిట్లోనైనా తోడుండి నీ కృప తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి ప్రభా, సహాయం దయచేయండి. తండ్రి స్తోత్రం నాయన. తండ్రి ప్రభా, ఏ ఊరైతే నాయన గృహాల కోసం ఎదురు చూస్తున్నారో, స్థలం కూడా లేని పరిస్థితిలో ఉన్నారో ప్రభా, నా తండ్రి ప్రభా స్థలం ఇచ్చి నేను గృహం కట్టించడానికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా, నీ నామను గణపరచుకోండి అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా, స్తోత్రం నాయన. నా తండ్రి ఏ బిడ్డకి ఏ అవసరతలతో ఏ అక్రతలతో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా, వాళ్ళందరికీ సహాయం దయచేయండి అయ్యా. అనాథలకు సహాయం దయచేయండి అయ్యా. అనాథాశ్రమంలో నా తండ్రి ప్రభా ఎంతోమంది వృద్ధులు నా తండ్రి వికలాంగులు చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు ఉన్నారు ప్రభా, వాళ్ళందరికీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలో కూడా నేను సహాయం ఉండి తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా రోడ్ల మీద నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డల ప్రభా వస్త్రహీనులుగా జీవిస్తున్నారయ్యా. నా తండ్రి తిండి లేక నా తండ్రి ప్రభా ఉండడానికి నీడ లేక నాన్న వాళ్ళేనైనా ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో నా తండ్రి ప్రభా ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు ప్రభా. ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు ప్రభా. నా తండ్రి వాళ్ళందరూ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు అయ్యా. నా తండ్రి ప్రభా వాళ్ళు అసలు ఏ గృహానికి చెందిన వారో నా తండ్రి ప్రభా వాళ్ళని అక్కడ నడిపించండి అయ్యా. నీ తలంపులు దయచేయండి అయ్యా. బిడ్డలు ఎట్టి వారైనప్పటికీ నా తండ్రి నీ కృపను దయచేయండి, వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఎవరు అనాథలుగా తిరగకూడదు ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ఆయన వాళ్ళ కుటుంబాలకు చేరాలి ప్రభా. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కోసం ఎంతోమంది నాయన కుటుంబాల భార్య బిడ్డలకు కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్న వాళ్ళకి కావచ్చు నాయన అటు బిడ్డలు ఎంతోమంది తప్పిపోయిన ఆయన నడు రోడ్ల మీద తిరుగుతున్నారో ప్రభా. చైతన్య సోదరుల ద్వారా ఎన్నో
గ్రహాల ద్వారా నా తండ్రి ప్రభా నా రోడ్ల మీద తిరుగుతున్నారయ్యా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్న బిడ్డలను గృహాలకు చేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా ఎంత ధన్యత నా తండ్రి ప్రభా, ఈ దినం మాట్లాడుతున్న వాగ్దానాన్ని బట్టి నాయన నేను కనియున్నానన్నావయ్యా, కట్టలు నేను కడతానని చెప్తున్నావయ్యా. ఎంత కృపనిచ్చావయ్యా, అందును బట్టి నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. బిడ్డలందరి పట్ల ఏ బిడ్డ ఏ ఇరుకుల ఇబ్బందులు ఉందనైనా వాళ్ళందరికీ సమాధానం దయచేయండి అయ్యా. నేను ఆమెను మహిమపరచుకోండి అయ్యా. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు వాళ్ళందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి అయినా. వాళ్ళకి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారా ప్రభా, వాటన్నిటిలో సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా నా తండ్రి ప్రభా. ఇంకా నా తండ్రి ప్రభా, నా తండ్రి అప్పుల బాధలో ఉన్న వారిని విడిపించండి. నా తండ్రి ప్రభా, ఇంకా నాయన ఇచ్చిన వారు మాకు తిరిగి ఇవ్వలేదని బాధపడుతున్న వారికి సహాయం దయచేయండి. నేను ఆమెను మహిమపరచుకోండి, నేను ఆమెను గణపరచుకోండి అయ్యా. ఏ బిడ్డకి ఏ నిందలు రాకూడదయ్యా. శత్రువులు కూడా మంచి మార్చే తండ్రి నీవయ్యా. నా తండ్రి ప్రభా, శత్రువుల మనసును మార్చండి అయ్యా. నా తండ్రి ప్రభా, వాళ్ళ హృదయాలనైనా మెత్తనైనా హృదయంగా మార్చండి. ప్రతి ఒక్కరికి ఎంతమంది శత్రువులు ఉన్నారన్నా తన శత్రువులందరి మిత్రులుగా మార్చండి అయ్యా. ప్రియమైన మిత్రులుగా మార్చండి అయ్యా. మెండారుగా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఎక్కడ వ్యతిరేకతలు అనేది ఉండకూడదయ్యా. నా తండ్రి ఏక మనసు ఏక ఆత్మతోటి కుటుంబం అంతా జీవించబడాలయ్యా. ఈ లోకం అంతానైనా ఒకరికొకరు ప్రేమించుకునే వారిగా జీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఎక్కడ ఎలాంటి ప్రమాదకరాలు అనేది జరగకుండా సహాయం దయచేయండి అయ్యా. యవనస్తు బిడ్డలనైనా నీ కృప భద్రంగా నాయన బిడ్డలు దాచిపెట్టి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. లోకం వైపు చూడకుండా నాయన నీ బిడ్డలు నా తండ్రి నీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. తల్లి గర్భంన పడక ముందు నుంచి నేను కనియన్నావయ్యా. తల్లి గర్భంలో పడ్డ పిండం కానించి నా తండ్రి ప్రభా, ముదిమి వచ్చి మరణం వచ్చేంతవరకు నేను ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా, ఆ బిడ్డలందరూ ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ సంకర ఎత్తుకొని తిప్పుతాను అన్నవయ్యా. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డను ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి వృద్ధాప్యం వచ్చేంతవరకు నేను ఏ బిడ్డను అంటకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి నీ నామను గణపరచుకోండి అయ్యా. సైతాన్ సోల్తో ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా, నా తండ్రి బంధుఖానాలుగా నా తండ్రి ప్రభా తాళాలు వేసి నా తండ్రి బిడ్డలు ఎంతమంది ఉన్నారు ప్రభా. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఇదిగా నా తండ్రి ప్రభా ఇతర రాష్ట్రాల నుంచి నైనా ఆ బిడ్డలను వదిలిపెట్టి నా తండ్రి ప్రభా బిడ్డలు నా తండ్రి తిన్నారా తినలేదని నాయన రాత్రి పొగులు బాధపడుతున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు సంతోషపడే భాగ్యాన్ని నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయం వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసునామములో అయ్యా. సంతోషపడాలి వాళ్ళ బిడ్డల పట్ల. ముక్కు పచ్చలారని బిడ్డలో ఎంతోమంది నా తండ్రి ప్రభా శోధంతో బాధపడుతున్నారు అయ్యా. సైతాన్ శోధనలన్నింటినీ తొలగించిన బిడ్డల సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నా తండ్రి ఆనంద ధ్వనులు తప్పనైనా నా తండ్రి కన్నీటికి స్థానం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ యేసు రక్తంతో పరిశుద్ధమైన రక్తంతో నా తండ్రి ఆ బిడ్డలందరినీ కడగండి అయ్యా. వాళ్ళల్లో ఉన్న నీ అజ్ఞాన ఆత్మతో అభిషేకించబడి వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క చీకటి శక్తులు కాల్చివేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎంతమంది కుటుంబాల్లో ఎంతమంది బిడ్డలు నా తండ్రి అట్లా నశించిపోతున్నారు వాళ్ళందరి మీద నీ అగ్ని ఇప్పుడే నా తండ్రి యేసు నామములో దిగి వచ్చును కాక నా తండ్రి ఆమెనయ్యా. ప్రతి ఒక్క గృహాల్లో నాయన నీ వెలుగుతో నింపబడండి. ప్రతి ఒక్క గృహంనైనా ఏ గృహం చీకటి అయ్యిందనైనా గృహాల్లో నీ వెలుగుతో నింపబడి ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి నాయన. నా తండ్రి ఏది కొదువై ఉన్నప్పటికీ నా తండ్రి సహాయం చేసే దేవుడు నీవయ్యా. చెప్తున్నావు కదా నేను సహాయం చేస్తానని చెప్తున్నావు కదా, సహాయం దయచేయండి. రక్షక భటుల వల్లేనైనా రాత్రి పొగులునైనా కుటుంబాలు కూడా వదులుకొని నా తండ్రి ప్రభా దేశాన్ని కాపాడుతూ నా తండ్రి ప్రతి ఒక్క రక్షక భటుల చుట్టూ నీ కంచెను వేయండి అయ్యా. నా తండ్రి ఆ బిడ్డ తిరిగి గృహాలకు వెళ్ళేంత వరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. వాళ్ళ కుటుంబాలకు కూడా నైనా వాళ్ళ కుటుంబాల చుట్టూ కూడా కంచెను వేసి కాపుగామని వేసిన వాళ్ళు ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నేను ఆమెను మహిమపరచుకోండి. వ్యవసాయదారులు నా తండ్రి ప్రభా, నా తండ్రి వర్షానికి నైనా పంట నష్టమైందని బాధపడుతున్నాను ప్రతి ఒక్క బిడ్డకు నైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా ఏ విష పురుగులు విష జంతువులు ఆ బిడ్డలు ముట్టకుండానైనా ఆ బిడ్డల చుట్టూ నీ కాపుదల నుంచి నేను ఆ బిడ్డలందరికీ నైనా మంచి జ్ఞానాన్ని దయచేసి నైనా చుట్టూ ఎక్కడన్నా కానీ నా తండ్రి ప్రభా ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేసి నైనా పక్కకు వచ్చే భాగ్యాన్ని దయచేని నీ కంచెను వేసి కాపుగా అనేసిన ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలు నైనా సంతోషంగా నైనా వాళ్ళకి కావాల్సిన ధనమందినైనా మహా సంతోషంగా ఎక్కడ ఏ ఆపద కలగకుండా నైనా సంతోషంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి ప్రభా. అటు భాగ్యతను దయచేయండి, అటు ధన్యత దయచేయండి. ఫ్లాట్లు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆమెను మహిమపరచుకోండి. ఈ రాత్రి వేళ సంబంధించి ప్రతి క్షణం మీరు వచ్చి రాకల్లో నా తండ్రి ఎత్తబడి గుంపులో ఉండేంత వరకు నైనా ఏ బిడ్డలు ఏ వ్యాపారాలు చేస్తున్నారు ఇంకా నేను అభివృద్ధి పొందినైనా మహా సంతోషంగా ఉండేది భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా
బిడ్డలనైనా నూతనంగా నైనా జాబుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా పిలుపులు అందించి అధికారులకు దయ పుట్టించినైనా బిడ్డలందరికీ నా తండ్రి ఎవరస్తు బిడ్డలందరినైనా నా తండ్రి సంతోషంగా జాబులు పొందుకోనైనా నా తండ్రి మంచి జీవితాలు పొందుకోవాలి ప్రభా, అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఏస్తున్నామలా నా తండ్రి ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన, సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేనికి పనికిరాని పాత్రలని చెప్పాను, నువ్వు బాధపడుతున్న ప్రతి ఒక్క పాత్రను వాడబట్టడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నువ్వు చెప్పావు కదా, పనికిరాని పాత్రని నేను హెచ్చింపజేస్తానని చెప్తున్నావు కదా. ఏ పాత్ర అయితే పనికి రాకుండా పక్కన పారేస్తున్నారు నా తండ్రి ప్రభా, ఆ పాత్రలన్నీ ఈ దినం నా తండ్రి ప్రభా వాళ్ళని తలగా నియమించబోతున్నందుకని నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కంచెను వేయండి అయ్యా. ఉదయకాల సమయం ఏ బిడ్డ అయితే నా తండ్రి నిద్రలేసినైనా వాళ్ళ గృహం బయట ముందు అడుగు పెడుతుందా ప్రభా, నా తండ్రి బిడ్డలందరికీనైనా జైవీరుడుగా నీ ఉండినైనా మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి నూతన మార్గాలు తెరవబడండి అయ్యా. ఆశీర్వదించబడండి అయ్యా. జయాన్ని పొందుకొని ఆ బిడ్డలు అపజయం అనేది ఎరగకుండానైనా జయాన్ని పొందుకొని నా తండ్రి గృహాలకు తిరిగి సంతోషం వచ్చేవారుగా దీవించండి. ఎక్కడానైనా నిన్ను బాధ పెట్టే మనసుగా, నిన్ను బాధ పెట్టే ఏ మాటలు తీరు నడవడికి తీరునైనా నిన్ను బాధ పెట్టేవారుగా ఎవ్వరు నా తండ్రి బిడ్డలు జీవించకూడదు. ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా జీవించాలి, ఆశీర్దించాలైనా. తెలియని వారు కూడా నైనా ఏసైని పిలిచినా చాలు మమ్మల్ని సహాయం దయచేస్తాడని చెప్పని నమ్మి విశ్వాసంతో రావాలి ప్రభా. అట్టి కృపను దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబం సాక్షులుగా నైనా నీ సన్నిధిలో ఉండే భాగ్యం దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. స్తోత్రం ప్రభా. నా తండ్రి ప్రభా, ఇంకా నా తండ్రి పింఛన్ రాలేదు, ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు నా బిడ్డలకు సహాయం దయచేయండి అయ్యా. పింఛన్ వచ్చేదానికి సహాయం దయచేయండి. ఇంకా ఎంతమందికి ఏ రుణాలు నా తండ్రి ప్రభా బిడ్డలు ఎదురు చూస్తున్నారో వాటి కోసం సహాయం దయచేయండి అయ్యా. ఎన్ని లోన్ విషయంలో, ఎన్ని రకాల లోన్ విషయంలో బిడ్డలు ఎంతమంది ఎదురు చూస్తున్నారు వాళ్ళందరికీ సహాయం దయచేయండి ప్రభా. సొంత గృహాలకి దయచేయండి, సొంత ఫ్లాట్లకి నా తండ్రి నీవిచ్చిన బహుమానంగా ప్రతి ఒక్క బిడ్డ సాక్షులుగా పలకాలయ్యా. స్థలాలు ఇచ్చి నా తండ్రి సొంత గృహానికి గట్టించడానికి కూడా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ప్రతి ఒక్క చోటనైనా ప్రతి ఒక్క కుటుంబంలో అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఏ కుటుంబాలు అయితే విడిపోయినాయి ఆ కుటుంబాలు కట్టమని వేడుకుంటున్నాను అయ్యా. నా తండ్రి ప్రభా, ఎక్కడ ఏ కుటుంబంలో అసమాధానంగా ఉన్నారో ఆ అసమాధానాలన్నీ తీసివేసిన శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. బిడ్డలు ప్రతి ఒక్క కుటుంబంలో దీవించబడండి, ఆశీర్దించబడండి నా తండ్రి ప్రభా. ఏక మనస్సు ఏకాత్మతోటి కుటుంబాలన్నీ నాయన, కుటుంబం అంతా కలిసి నాయన ఏది మాట్లాడుకున్నప్పటికీ కుటుంబం అంతా కలిసి మాట్లాడుకునే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మాకు అందరికి నా తండ్రి ప్రభా, నీవి లేని జీవితంలో ఎవరూ లేమయ్యా. నీ చల్లటి రెక్కల చాటు మమ్మల్ని దాచి కాపాడుతున్నందుకే స్తోత్రం నాయన. నీ రెక్కల క్రింద మమ్మల్ని నివాస స్థలం చేసుకున్నందుకే స్తోత్రం నాయన. ఉదయం వేళ, మధ్యాహ్నం వేళ నా తండ్రి ప్రభా, రాత్రి వేళ, చీకటి వేళ ఏ చెడు ఏ తెగులు మా గుడారం మీదకి రాని నన్ను మాట ఇచ్చిన దేవుడు నువ్వయ్యా. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం ద్వారా నా తండ్రి మాతో మాట్లాడిన దేవుడు నువ్వయ్యా. నా తండ్రి ఎన్నో రకాలుగా ప్రతి దినం మాట్లాడుతున్నావు కదా నా తండ్రి ప్రభా. అధ్యాయంలో నా తండ్రి మా పట్ల దాచిపెట్టిన ప్రతి ఒక్క మేలుని మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరూ లేమయ్యా. ఈ దేశం నుంచి నాయన ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటున్న బిడ్డలు నా తండ్రి ప్రభా, నా తండ్రి జాబులు చేస్తున్న బిడ్డలు కానీ నా తండ్రి ప్రభా ఎవరు ఏ అవసరాలతో ఎల్లున్నారో ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేసి నీకు నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభుత్వం ద్వారా నన్ను ఎంతమంది బిడ్డలు మంచి పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నా తండ్రి ప్రభా ఎంతమందికి సహాయం అందటం లేదో వాళ్ళకు కూడా సహాయం అందేలాగా దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తున్నామయ్యా. రాకపోకపోవడం అంతట్లో తోడును సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చిన్నారి బిడ్డలు నా తండ్రి ప్రభా, ఎంతోమంది బిడ్డలు ఆయన వ్యాన్లో స్కూల్కి వెళ్తున్నారు ప్రభా. బిడ్డలు ఏ వాహనం చుట్టూ ఎలాంటి హానికరం కలగకుండా ప్రతి ఒక్క వాహనం చుట్టూ అగ్ని కాంచెను వేసి కాపుగా మనం ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి సాయంత్రం వేళ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేంతవరకు ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కాంచెను వేయమని కాపుగామని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. నాన్న దేవదత్తలు కావులుగా పెట్టండి. ప్రతి ఒక్క బిడ్డకి దేవదత్తలు కావలు పెట్టండి, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణ సంతోషంతో జీవించాలి ప్రభా. యెహోవా ఇచ్చిన బహుమానం అనే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ కుటుంబాల పట్ల జరగాలి ప్రభా. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఇంకా ఎన్ని రకాల జాబులు చేసుకుంటున్నారు వాళ్ళందరినీ దీవించండి. గృహాల్లో చిన్న చిన్న బిజినెస్లుగా నడుపుకుంటున్నా స్త్రీలను కానీ పురుషులు కానీ నా తండ్రి ప్రభా వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా తెలిసి తెలియని బిడ్డలైనా చేసే ప్రతి ఒక్క పొరపాట్లు క్షమించమని వేడుకుంటున్నామయ్యా. వాళ్ళ చదువుల్లోనైనా మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. చదువుకున్న ఎగ్జామ్ కోసం నాన్న ఎంతమంది బిడ్డలైనా ప్రిపేర్ అవుతున్నారో నా తండ్రి ప్రభా బిడ్డలందరూ ఎగ్జామ్ అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి అయ్యా. నీవు ఇచ్చిన జ్ఞానం, నీవు ఇచ్చిన వివేచనను బట్టి నాయన బిడ్డలు ముందుకు సాగాలయ్యా. మా కృప కాదయ్యా, మనుషులు
మనుషుల జ్ఞానం ఎంత మాత్రం జ్ఞానం ప్రభా నా తండ్రి నీవిచ్చు జ్ఞానం కలిగి ఉండాలి ప్రభా. చదువు లేకపోయినప్పటికీ నాయన నీవిచ్చు జ్ఞానం ఎంతో బహు ఆనందంగా ఉంటుంది ప్రభా. అట్టి కృపణ బిడ్డలందరిపైన అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. స్తోత్రం నాయన. నీ నామన మహిమపరచుకొని నీ నామన ఘనపరచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి ప్రభా ఎన్ని కుటుంబాలు ఇరుకుల ఇబ్బందుల్లో ఉందయ్యా. మళ్ళీ నీ పాదాలు పట్టుకుని గోజారుతున్నాను ప్రభా. ఆ బిడ్డలందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నీ నామను ఘనపరచుకోండి అయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. చేసిన మేలుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. చేయబోతున్న నూతన కార్యాల పట్ల కూడా, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల పట్ల కూడా నాయన నా తండ్రి నీకు స్తోత్రం తండ్రి ప్రభా. వివాహాలకు నాయన నా తండ్రి ధనం లేదు, మా బిడ్డలు ఎక్కువచ్చున్నారు, పెళ్లి చేసుకోవడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నాము, అప్పుల పాలైపోయామని చెప్పను బాధపడుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా అటు వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ నా తండ్రి ప్రభా బిడ్డలందరికీ సహాయం దయచేయండి. ఇంకా ఎంతమంది నాయన హాస్పిటల్లో నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రమాదకరానికి గురై నా తండ్రి హఠాత్తుగా నా తండ్రి ఎంతోమంది నా తండ్రి ప్రభా గాయాలతో బాధపడుతున్నారు. వాళ్ళందరూ మొట్టని స్వస్థత కలిగించండి. హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత కలిగించండి. ఏ పనిలో ఉన్నా, ఏ బాధలైనా, ఏ అనారోగ్యమైనా సరే నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మొట్టని సంపూర్ణ స్వస్థత కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి సముద్రాల పైన నా తండ్రి అలలు, ప్రతి ఒక్క అలలకు నా తండ్రి ఏ బిడ్డకి ఎలాంటి హానికరం కలగకుండా కాపాడండి. సముద్రం పైన నా తండ్రి ప్రభా బిడ్డలైనా జాలర్లు ఎంతోమంది వెళ్తున్నారు. ఆ బిడ్డలు స్థారం పట్టుకొని మహా సంతోషంగా తిరిగి గృహాలకు వచ్చేంతవరకు ఏ బిడ్డలు ఏ చెడు ముట్టకుండా కాపాడిన. ఆకాశంలో ప్రయాణం అంతట్లోనైనా ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క ప్రయాణంలో నీ కాపుదలు ఉంచండి. సహాయం దయచేయండి నా తండ్రి. ఎవరిని ఏ చెడు ముట్టకుండా కాపాడని నా తండ్రి. భూమి మీద నడిచే వాహనాలు కానీ, ఆకాశం మీద నడిచే వాహనాలు కానీ, సముద్రాల మీద నడుస్తున్న నీటి మీద ప్రవహించే ప్రతి ఒక్క వాహనాన్ని నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని నీ కంచెను వేసి కాపుగా వేస్తున్నాను ప్రార్థిస్తున్నామయ్యమ్మ. నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా ఫ్రీ సీట్ల కోసం ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభా. వాళ్ళకు కూడా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి జాబుల విషయాలు కూడా ట్రాన్స్ఫర్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి అయ్యా. జాబ్లో చేరిన ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ఎంతమంది బిడ్డల్లో నా తండ్రి ప్రభా ఇంకా నా తండ్రి పర్మనెంట్ కాలేదు, జాబ్లో దిగాం కానీ అని చెప్పాలని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను ప్రతి క్షణం నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి వాళ్ళ బిడ్డల చుట్టూ అందరి చుట్టూ ఆయన నీకు కంచెను వేసి కాపుగా వేస్తున్నామని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కళ్ళ మనసునైనా మంచి మనసుగా మార్చండి అయ్యా. ఏ బిడ్డ నా తండ్రి లోకం వైపు చూడకూడదు అయ్యా. అపవాది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. నేను ఆమెను మహిమపరచుకోండి, నా ఆమెను ఘనపరచుకోండి అయ్యా. దైవ సేవలనైనా నా తండ్రి సేవకులు నా తండ్రి ప్రభా ఉదయం నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలనైనా సేవలకు వెళ్తున్నారు ప్రభా. వాళ్ళందరికీ ముందర నీవుగా ఉండినైనా వాళ్ళ చుట్టూ కంచెలు వేయండి. ఆ బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కంచెలు వేయండి. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా నా తండ్రి నీ బిడ్డలన్నీ యేసు నామంలో ఉండే ప్రతి ఒక్క బిడ్డనైనా ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాల చుట్టూ కంచెను వేయండి. వాళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క పరిచర్యకి వెళ్తున్న ప్రతి ఒక్క దైవజనులకు నా తండ్రి ప్రభా ప్రయాణం అంతట్లో తోడుని సహాయం దయచేయండి. వాళ్ళ చుట్టూ కంచెను వేయండి ప్రభా. చేస్తున్న పరిచర్యలో ఇంకా నూతనాత్మలుగా రక్షింపబట్టాలని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ లోకంలో నా తండ్రి ప్రభా నీ సేవలోనైనా పాల్గొంటున్నారు. వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించనయ్యా. మంచి మార్గాన్ని నడవటానికి కూడా నేను ఎంతమంది పక్క పోతున్నారు ప్రభా వాళ్ళ మనసును కూడా మార్చినైనా మంచి మార్గం నడవడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క సంఘంలో ఆత్మీయ సంఘం అంతానైనా మంచి హృదయం కలిగి ఏక ఆత్మతో జీవించే భాగ్యం దయచేయండి. దీని మనసు కలిగినైనా ఒకరినొకరు ప్రేమించుకునే మనసుగా జీవించే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్క సంఘాన్ని ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా మీరు వచ్చి రాకుండా ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా నా తండ్రి ప్రభా ఎంతమంది అయితే నా తండ్రి బాధపడుతున్నారు, ఏ విషయాల్లో బాధపడుతున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు ఏమి తిన్నా ఏమి తాగనని ఆయన ఏ విష పదార్థాలు ఏ కడుపులో పోకుండా కాపాడండి. స్వచ్ఛమైన బలమును శక్తిని ఇచ్చే కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి. ఏ విషవాయువులు ఏ ముక్కల్లోకి నాయన ఏ ఒక్క బిడ్డ ముక్కల్లోకి శ్వాసగా నా తండ్రి విషపు శ్వాస ఏది పోకూడదయ్యా. స్వచ్ఛమైన నీ శ్వాసగానే మాత్రమే ప్రతి ఒక్క ముక్కల్లోకి వెళ్ళాలి ప్రభా. కృపను దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశ్రదించండి. ఏ బిడ్డలో ఏది కొదువయ్యిందో నీకు తెలుసు ప్రభా. నా తండ్రి ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉందో నీకు తెలుసు ప్రభా. నా తండ్రి వాటన్నిటిని బాధ్యతగా నా ప్రార్థన విన్నపములు నీ చేతికి అప్పచెబుతున్నా తండ్రి ప్రభా. నా తండ్రి దయచేయమని వాళ్ళందరినీ సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా మీరు వచ్చేంతవరకునైనా నా తండ్రి మీరు వచ్చేంతవరకునైనా దొంగ వలే వస్తాను అర్ధరాత్రి జామున అంటున్నామయ్యా. మీరు వచ్చి రాకడ సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి నేను ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండానైనా ప్రతి ఒక్క బిడ్డ మంచి మనసు కలిగి జీవించే జీవితంలో నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ కృప లేనిది మేమేం చేయలేయా. నీ కృప ప్రతి క్షణం మాకు తోడించండి అయ్యా. నా తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనైనా నా తండ్రి మా ప్రార్థనలన్నీ నైనా సఫలమయ్యే
తట్టు దీవించి ఆశీర్వదించమన్నానా నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని మా తండ్రి ఆమేన్. యేసయ్య నామంలో మీకు అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను.